దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఏ వార్త చూసినా, ఏ ఛానల్ తెరిచినా ఒక్కటే పేరు మారుమోగుతోంది. ఆ పేరే ధర్మేంద్ర ప్రధాన్. ఒకవైపు దేశ విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విద్యాశాఖ మంత్రిగా, మరోవైపు నీట్ పరీక్ష వివాదాలు, లీకేజీ ఆరోపణలతో ప్రతిపక్షాల నిరసనల నెట్టబడిన కీలక నేతగా ఆయన వార్తల్లోనే నిలిచారు. అసలు ఎవరే ధర్మేంద్ర ప్రధాన్? ఒక సాధారణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి భారతదేశ విద్యా వ్యవస్థను, విధానాలను శాసించే స్థాయికి ఆయన ప్రస్థానం ఎలా సాగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత విశ్వసనీయమైన నేతగా ఆయన ఎలా మారారు? ధర్మేంద్ర ప్రధాన్ పొలిటికల్ జర్నీపై స్పెషల్ రిపోర్ట్. ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రధాన్ కూడా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. తండ్రి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ తన సొంత కష్టంతో, ప్రతిభతోనే రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒడిశాలోని ప్రసిద్ధ ఉత్కల్ విశ్వవిద్యాలయం నుంచి ఆంథ్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కళాశాల రోజుల్లోనే దేశ రాజకీయాలు, సమాజంపై తీవ్రమైన ఆసక్తి పెంచుకున్న ధర్మేంద్ర ప్రధాన్ 1983లో ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో సాధారణ కార్యకర్తగానే చేరారు. విద్యార్థి సమస్యలపై పోరాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ఏబీవీపీ జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఆయన అక్కడి నుంచే ఆయన జాతీయ రాజకీయాలకు పునాది వేసుకున్నారు. విద్యార్థి రాజకీయం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన్ 2000 సంవత్సరంలో ఒడిషా శాసనసభ ఎన్నికల్లో పల్లలహర నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి మారింది. 2004లో ఒడిశాలోని దేవగఢ్ లోక్సభ స్థానం నుండి విజయం సాధించి 14వ లోక్సభలో అడుగుపెట్టారు. ఆపై పార్టీ ఆయనలోని ఎన్నికల నిర్వహణ నైపుణ్యాలను, వ్యూహాత్మక ఆలోచనను గుర్తించి కీలక బాధ్యతల్ని అప్పగించింది. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ జాతీయ స్థాయిలో బీజేపీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని ప్రసిద్ధ సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర కేబినెట్లో అత్యంత కీలకమైన నేతగా మారారు. ఆయనకు పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డును ధర్మేంద్ర ప్రధాన్ సొంతం చేసుకున్నారు. ఈ పదవిలో ఉన్నప్పుడే మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేశారు. దేశంలోని కోట్ల మంది పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ పథకం సాధించిన అపారమైన విజయం మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా ఎంతో లబ్ధి చేకూర్చింది. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాని మోదీ మరియు అమిత్ షాలకు అత్యంత విశ్వసనీయమైన వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్గా పేరుగాంచారు. ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధి, ఉక్కు శాఖల బాధ్యతలను కూడా సమర్థవంతంగానే నిర్వహించారు. ఇక 2021 జూలైలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్కు కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ బాధ్యతలను అప్పగించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ ఇది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 34 సంవత్సరాల తర్వాత దేశంలోకి వచ్చిన సరికొత్త జాతీయ విద్యా విధానం 2020ను క్షేత్రస్థాయిలో అమలు చేసే బృహత్తర బాధ్యతను ఆయనే భుజానేసుకున్నారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులు తీసుకురావటం, మాతృభాషలో విద్యను ప్రోత్సహించటం, సాంకేతికతను జోడించడం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు కేంద్ర మంత్రిగా విజయవంతంగా ముందుకు సాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ మంత్రిగా ఎదురైన అతిపెద్ద సవాల్ నీట్ పేపర్ లీకేజ్ వివాదం.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షల నిర్వహణలో అక్రమాలు, లీకేజీ ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశమంతటా కూడా తీవ్ర నిరసనలే వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా ధర్నా చేపట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండే చేశాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేయడం జరిగింది.